నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కీలక అంశాలపై చర్చ కులగణనను వచ్చే జనాభా లెక్కల ప్రక్రియలో చేర్చేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో ఘటనపై విచారణకు 3 ఉన్నతాధికారులతో కమిటీ సర్వోన్నత న్యాయస్థానం 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ముంబై వేదికగా రేపటి నుంచి 4 రోజుల పాటు వేవ్ సదస్సు. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే భద్రతా వ్యవహారాల కేబినెట్ ఈరోజు భేటీ అయింది. ఈ సందర్భంగా దేశ రక్షణ, సరిహద్దు భద్రత, పాకిస్తాన్ వైఖరి, భవిష్యత్ పరిణామాలపై చర్చించారు. కులగణనపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కల్లో కులగణనకు చేర్చాలని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. 2025-26 చక్కెర సీజన్లో చెరకు పంటకు కనీస మద్దతు ధర క్వింటాకు 355 రూపాయల పెంపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. షిల్లాంగ్ నుంచి సిల్చార్ వరకు 166.8 కిలోమీటర్ల 4 లైన్ల కారిడార్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. कि हमारा सामाजिक ताना बाना राजनीति के दबाव में न आए, जातियों की गणना एक सर्वे के स्थान पर मूल जनगणना में ही सम्मिलित होनी चाहिए. इससे यह सुनिश्चित होगा कि समाज आर्थिक और सामाजिक दृष्टि से मजबूत होगा और देश की प्रगति भी निर्बाध चलती रहेगी. आज दिनांक 30/4/2025 के दिन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राजनीतिक विषयों की कैबिनेट समिति ने यह निर्णय लिया है कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए. सिलचर से शिलोंग, शिलोंग से सिलचर हमारे नॉर्थ ईस्टर्न सेक्टर में एक बहुत बड़ा प्रोजेक्ट हाई स्पीड कॉरिडोर हाईवे का मेघालय और आसाम को जोड़ता हुआ वो अप्रूव हुआ है. बहुत बड़ा प्रोजेक्ट है. 22,864 करोड़ रुपीस का इसका एस्टिमेटेड कॉस्ट है. 166 किलोमीटर्स 4 लेन एक्सेस कंट्रोल्ड, बहुत इंपॉर्टेंट है. दिस विल बिकम अ मेजर कॉरिडोर फॉर नॉर्थ. 22,864 करोड़ रुपीस का ये प्रोजेक्ट है. बहुत बड़ा प्रोजेक्ट है. दिस प्रोजेक्ट विल बी कंस्ट्रक्टेड अंडर हाइब्रिड एन्युटी मोड. देयर आर 3 years of construction period and 15 years of operation period. आज निर्णय लिया गया है कि फेयर एंड रेम्यूनरेटिव प्राइस शुगर केन का रहेगा 355 रुपीज पर क्विंटल और इसके ऊपर 0.1% पे एक एडजस्टमेंट है और नीचे 0.1% होने पर एक रिकवरी अगर 10.25% से कम होती है तो उसका एक एडजस्टमेंट है. बहुत ही साइंटिफिक फॉर्मूला है. बेसिक तौर पे अगर आप देखें कि जो कॉस्ट है ऑल इंडिया वेटेड एवरेज कॉस्ट ऑफ प्रोडक्शन ऑफ शुगर केन वो है 173 रुपीज पर क्विंटल. ऑलमोस्ट उसका डबल प्राइस डिसाइड किया गया है 355 रुपीज पे. 105% मोर देन द कॉस्ट.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరిగిన విషాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉండవల్లిలో నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ హరీష్ గుప్తా, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘటనకు జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై విచారణకు 3 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును సభ్యులుగా చేర్చారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక అందచేయాలని కమిటీని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింహాచలంలో దేవస్థానంలో గోడ కూలిన ఘటనా స్థలాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమన్నారు. దీనిపై విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి 2:33 మధ్యలోని ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రెయిన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు, చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపలికి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్ గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్ బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డీఆర్ఎఫ్ టీంలో 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు. అందరూ కూడా మాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు. వేకువజామున 1 గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. అనంతరం స్వామివారిపై ఉన్న చందనాన్ని అత్యంత సున్నితంగా వేరు చేశారు. నిజ రూపంలో వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వారి స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో మంత్రులు మాట్లాడుతూ అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున అమరావతి పనులు పునఃప్రారంభానికి వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగలాగా ఇవాళ వాళ్ళ అందరి ఆకాంక్షకి మరి రూపం దాల్చేదానికోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈరోజు మరి అన్ని పనులు కూడా పునఃప్రారంభించుకోవడానికి ప్రధానమంత్రి గారు రావడం అనేది మనందరికి కూడా చాలా శుభప్రదం. వారి రాకని మనం అందరం కూడా గౌరవించుకుంటూ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వెళ్ళడానికి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు, దాదాపు 1,00,000 మంది వరకు ఈ కృష్ణా జిల్లా నుంచి వెళ్ళడానికి సన్నాహాలు మరి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే
ఎంతమంది వచ్చినా ఇబ్బంది రాకుండా ఉండాలి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ, మరి అందులో సమ్మర్ ఉంది కాబట్టి ఎవరికి ఏ లోటు రాకుండా ఇవాళ అన్ని ఏర్పాట్లు చేయడానికి ఇవాళ సమావేశం పెట్టుకున్నాం. మరి మన అందరి బాధ్యత ఈ అమరావతిని నిర్మాణం చేసుకుని అందరూ కూడా మన అమరావతి దీనికి భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. మే నెల 2వ తారీఖున మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్ర అమరావతి పునర్నిర్మాణం, మన రాజధాని పునర్నిర్మాణం కార్యంలో భాగంగా మన ఆంధ్రాకి రావటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా సుమారు 5 లక్షల మంది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి, రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చేయడానికి అక్కడ వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ మెడికల్ సర్వీస్ కానీ, అలాగే వాటర్ కానీ వివిధ పాయింట్లు పెట్టుకుని ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కడ రాకుండా చూసేందుకు అందరూ. ఇప్పుడు చిన్న విరామం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. నవ్యాంధ్ర కళల రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవం కోసం సర్వం సిద్ధమైంది. మే 2వ తేదీన అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవం జరగనుంది. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం రాష్ట్రమంతటా ఆనందాన్ని నింపుతోంది. రాష్ట్రంలోని పలువురు కళాకారులు తమకు తోచిన రీతిలో వారి ఆనందాన్ని అందరికీ పంచుతున్నారు. తెనాలి పట్టణంలోని శిల్ప కళాకారులు వెంకటేశ్వరరావు తన సృజనాత్మకతతో రాజధాని అమరావతిలో అందరి దృష్టిని ఆకర్షించారు. నట్లు, బోర్డులు వంటి ఇనుప పదార్థాలతో భారతదేశ 140 కోట్ల ప్రతినిధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని చాటుతూ సింహం, అమరావతి అనగానే మనకు గుర్తుకు వచ్చే గౌతమ బుద్ధుని గుర్తు చేస్తూ రూపొందించిన గౌతమ బుద్ధుని ప్రతిమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పార్టీ గుర్తైన సైకిళ్లను తయారు చేశారు. అమరావతి పునర్నిర్మాణ ఫలకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్లను రూపొందించి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. 20 రోజుల క్రితం మీడియా ద్వారా భారత ప్రధానమంత్రి అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం కోసం అమరావతి రానున్నారని తెలుసుకొని ఇష్టంతో సిబ్బందితో కలిసి రేయింబవళ్లు శ్రమించి లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ ఐరన్ స్క్రాప్ పెడస్టల్తో కూడిన విగ్రహాలను తయారు చేసిన శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు ఆనందానికి అవధుల్లేవు. ఈ కళాఖండాన్ని అమరావతి పునర్నిర్మాణ వేదిక సభా ప్రాంగణంలో ప్రదర్శించనున్నారు. 20 రోజుల నుంచి మా వర్కర్స్ 20 మంది రేయింబవళ్లు శ్రమించి అమరావతి నిర్మాణం అనే ఒక పెడస్టల్ని తయారు చేసాం. ఐరన్ స్క్రాప్ తోటి, వేస్ట్ మెటీరియల్ తోటి. తర్వాత నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే విధంగా, అది ఒక 100 సంవత్సరాలు చెక్కుచేదని విధంగా హార్డ్ మెటీరియల్, మెషినరీ మెటీరియల్ తోటి వాటిని తయారు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇలాంటి కళాకారులు ఉన్నారని ఆయన దృష్టికి వెళ్తుందని అనుకుంటున్నాం. దీన్ని పెట్టాలనుకున్న తర్వాత మా పార్టీకి మేము తయారు చేసాం. ప్రపంచానికి తమ కళను, కళాకారుల ప్రతిభను తెలియజేయాలనుకున్న ఈ శిల్పి చూపిన చొరవ అందరిలో ఉత్తేజాన్ని నింపుతోంది. ఆయన కళా ప్రతిభ అందరి మన్ననలను అందుకుంటోంది. కోతులు గ్రామాల్లోకి వస్తున్నాయంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అయితే అడవుల్లో ఉండాల్సిన కోతులు గ్రామాల్లోకి వచ్చేందుకు కారణం ఎవరు అంటే సమాధానం లేని అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నిటిని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన వ్యక్తి జంతువులపై తనకున్న ప్రేమను చాటుకుంటున్నాడు. తాను పనిచేస్తున్న చోట అందుబాటులో కొన్ని పళ్లను కొనుగోలు చేసి జలాల్పూర్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో కోతులకు అందిస్తున్నాడు. ఇతని ఆటో రాగానే చాలా కోతులు పరిగెత్తుకుంటూ వస్తాయి. అది చూసి తన కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని అంటున్నాడు ఈ జంతు ప్రేమికుడు. ఇక్కడ పోచంపల్లి దగ్గర మార్కెట్లో ఉంటా, బాటసింగారం మార్కెట్లో. అయితే ఇక్కడ కోతులను చూసి చాలా రోజుల నుంచి ఏం దొరుకుతలేవని తెచ్చి ఫ్రూట్స్ చేస్తున్నాయి. ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఏం దొరకదు కావచ్చు, తీసుకొచ్చి వేస్తా అప్పుడప్పుడు. జంతువులు కావచ్చు జర ఏం దొరకవు కావచ్చు, ఇక్కడ అప్పుడప్పుడు తెచ్చేస్తుంటా. చాలా వరకు ఉన్నాయి కదా, ఏం దొరకవు ఇక్కడ. వాటర్ కానీ పండ్లు కానీ ఏం దొరకవు కదా. మన దగ్గర సపోటా ఉంటుంది కావచ్చు, సపోటా ఏదైనా దొరికితే అవి ఇవి తెచ్చేస్తుంటాం మనం. అరటి పండ్లు అట్లా అవి.
దేశ భవిష్యత్ అయిన విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన తేజస్వి కార్యక్రమం విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధికి కొత్త మార్గాలను అందిస్తోంది. ముండ్లా జిల్లా మహారాజ్పూర్లోని పీఎం శ్రీ కన్యాశాలలోని నిర్వహించిన తేజస్విని మేళ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. మధ్యప్రదేశ్లోని మండ్లా జిల్లాలో మహారాజ్పూర్లోని పీఎం శ్రీ కన్యాశాల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన తేజస్వి మేళా విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు తేజస్వి మేళాలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. పిల్లలకు చదువుతో పాటు ఆర్థిక పరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మేళా ఎంతగానో దోహదపడింది. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా ఈ మేళా వేదికగా తమ చేతి వృత్తి నైపుణ్యాలను ప్రదర్శించి తమ ప్రతిభను ఆవిష్కరించారు. పిస్తా పొట్టుతో వాల్ హ్యాంగర్లు, పాత కాగితాలతో ఆభరణాలు, పాత బాటిళ్లతో వినియోగపూరిత వస్తువులు తయారు చేశారు. అంతేకాక మద్యం సీసాలను కళాత్మకంగా మలచి ప్రదర్శించారు. ఈ విద్యార్థుల చేతుల మీదుగా తయారైన వినూత్న ఉత్పత్తులకు సందర్శకుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రదర్శనలో విజేతలుగా నిలిచిన విద్యార్థుల బృందానికి ప్రభుత్వం 2000 రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించింది. ప్రతి విద్యార్థికి ఆర్థిక ప్రోత్సాహం అందించి వారిలో స్వయం ఉపాధి సాధనపై ప్రభుత్వం నమ్మకం కలిగించింది. ఆదివాసీ సంప్రదాయ వస్తువులు, వృధా వస్తువులను వినియోగించి కళాత్మక వస్తువులు, చేతి అల్లికలతో చేసిన ఆభరణాలు వంటి ఎన్నో ఉత్పత్తులను అంగడిలో ప్రదర్శనకు, విక్రయానికి ఉంచారు. చదువుతో పాటు ఉపాధి సాధించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ తేజస్వి కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కు ప్రతీకగా నిలుస్తోంది. విద్యార్థులలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ద్వారా చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కూడా సృష్టించుకోగలిగామని విద్యార్థినులు తెలిపారు. పాఠశాలలో కొంతమంది బాలికల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందని, చదువుతో పాటు ఉపాధి కూడా అవసరమవుతుందని తక్కువ ధరలకే మంచి వస్తువులు అందించగలిగామని తెలిపారు. हम पढ़ाई के साथ साथ रोज़गार भी करना चाहते हैं और हमारा रोज़गार का नाम है मैक्रम। कई ऐसी लड़कियां भी जिसकी आर्थिक स्थिति बहुत ख़राब होती हैं और वो पढ़ने में बहुत तकलीफ़ होती है, इस कारण वो रोज़गार भी कर सकते हैं, बाज़ार से कम रेट में वो उपलब्ध करा सकती हैं। और ये तेजस्वी कार्यक्रम के तहत हुआ है ये रोज़गार। हम मैक्रम का रोज़गार कर रहे हैं जिससे हमें प्रॉफिट भी हो और हम अच्छा रोज़गार कर सकें और पढ़ाई भी हमारी अच्छी हो। ఈ ప్రదర్శన విద్యార్థులలో మార్కెటింగ్, వ్యాపార నైపుణ్యాల్లో అనుభవాన్ని అందిస్తోంది. విద్యతో పాటు ఉపాధి సాధించాలనే ఆత్మనిర్భరత లక్ష్యానికి ఇది బలమైన ప్రారంభంగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. మే 14న ఆయనతో రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నే మే 13న పదవి విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో 52వ CJIగా జస్టిస్ BR గవాయ్ను రాష్ట్రపతి నియమించినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్న జస్టిస్ BR గవాయ్ అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా చారిత్రాత్మక తీర్పులను వెలువరించారు. ప్రపంచ మీడియా, సినీ రంగాలకు సంబంధించిన ప్రతిష్టాత్మక వరల్డ్ ఆడియో, వీడియో అండ్ ఎంటర్టైన్మెంట్ సదస్సు వేవ్స్ మహారాష్ట్ర రాజధాని ముంబై వేదికగా రేపటి నుంచి 4 రోజుల పాటు జరగనుంది. మీడియా, సినీ, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రముఖులు, నిర్మాణ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. వేవ్స్ సదస్సును పురస్కరించుకొని ప్రముఖ నటులు అనిల్ కపూర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదొక అద్వితీయ అనుభూతి మిగిల్చే శుభ సందర్భమని, ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఆయన కోరారు. Jhakass ideas deserve a Jhakass stage. World Audio Visual and Entertainment Summit. Waves is where vision meets action, tech meets talent and dreams go global. और दूसरों की कहानियों पे ताली बजाने का टाइम खत्म, अपनी कहानी लिखने का टाइम आ गया है. One day to go. Connecting creators, connecting countries. Waves 2025.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఈ నెల 22న జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం భారత సైన్యానికి చెందిన నార్థరన్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సుచీంద్ర కుమార్ను విధుల నుండి తొలగించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. ఇటువంటి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించింది. వదంతులు నమ్మవద్దని దేశ ప్రజలకు సూచించింది. ఇదే సమయంలో లెఫ్టినెంట్ జనరల్ సుచీంద్ర కుమార్ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ కొత్త ఉత్తర ఆర్మీ కమాండర్గా నియమితులవుతున్నారని పేర్కొంది. ఇప్పుడు చిన్న విరామం. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. వార్తలకు తిరిగి స్వాగతం. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పనులు పునఃప్రారంభోత్సవం సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎక్కడి అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మరిన్ని విశేషాలను విజయవాడ దూరదర్శన్ ప్రతినిధి షరీఫ్ ద్వారా తెలుసుకుందాం. రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ తారీఖున రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధి సంస్థ ప్రధానమంత్రి మోదీకి పచ్చని స్వాగతం తెలపనుంది. అతిథులను ఆకర్షించేందుకు రహదారులకు ఇరువైపులా ఖర్జూర చెట్లు, వాటి మధ్యలో పసుపు రంగుతో మొక్కలు నాటారు. అంతేకాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకు గులాబీ రంగు పువ్వులతో కూడా అలంకరించారు. తెనాలికి చెందిన కళాకారుడు ఇనుముతో మోదీ మరియు మేక్ ఇన్ ఇండియా విగ్రహాలను తయారు చేశారు. ఈ విగ్రహాలు వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వెలగపూడిలోని సచివాలయ సమీపంలో 250 ఎకరాల్లో ఈ సభ జరగనుంది. విఐపీల కోసం 4 హెలీప్యాడ్లను ఏర్పాటు చేయగా ప్రజల రాకపోకలకు 2000 బస్సులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్ శాస్త్రవేత్తలు మరో సరికొత్త అధ్యయనానికి తెరతీశారు. అత్యంత విలువైన పువ్వుగా పేరుగాంచిన పియోనీ పువ్వులపై దేశంలోనే తొలిసారి పరిశోధనలు ప్రారంభమయ్యాయి. పాలంపూర్లో ఉన్న సిఎస్ఐఆర్ హిమాలయ జనవనరుల సాంకేతిక సంస్థ శాస్త్రవేత్తలు పియోనీ పువ్వుల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పియోనీ పువ్వు అత్యంత ప్రాచుర్యం పొందిన మార్కెట్లో ఎక్కువ ధర పలికే పువ్వుల్లో ఇది ఒకటి. ఈ పువ్వును ప్రధానంగా అలంకరణ, విలాసవంతమైన కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. పియోనీ పువ్వు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన డిమాండ్ ఉన్న పుష్పం. ఇప్పటి వరకు మన దేశానికి పియోనీ పువ్వు నెదర్లాండ్ వంటి దేశాల నుంచి దిగుమతయ్యేది. కానీ ఇప్పుడు భారతదేశంలోనే దీని సాగు సాధ్యమయ్యే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలతో ఆశాజనక ఫలితాలు లభిస్తున్నాయి. పియోనీ పువ్వుకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ఒక్కొక్క పువ్వు 300 నుంచి 350 రూపాయల వరకు ధర పలుకుతోంది. దేశీయంగా సాగు సాధ్యమైతే రైతుల ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుదేష్ కుమార్ యాదవ్ తెలిపారు. पियोनी इंडिया में इंपोर्ट की जाती है नीदरलैंड से, हॉलैंड से, और पियोनी का जो एक फ्लावर है उसकी कीमत लगभग 350 से 400 रुपए की रेंज में है.
कोई भी फार्मर फील्ड पे या कोई ऐसी प्रैक्टिस आज तक पियोनी के क्षेत्र में नहीं की गई है। इस संस्थान ने पहल की और उसमें हम लोग की जो ट्रायल हमारे कैंपस में फील्ड में लगाया गया ये, और फ्लावर को अगर देखें तो यहाँ पे हमें सक्सेस नज़र आ रही है और आने वाले 1 से 2 साल में मुझे लगता है कि ये फ्लावर की टेक्नोलॉजी भी हम लोग एस्टेब्लिश कर पाएंगे। పియోని పువ్వు శీతల వాతావరణంలో పెరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. పాలంపూర్ పరిసర ప్రాంతాల వాతావరణ పరిస్థితి ఈ పువ్వుల పెంపకానికి సరిపోవడంతో వీటిపై పరిశోధన చేయడానికి శాస్త్రవేత్తలకు నూతన ప్రేరణను ఇచ్చింది. మొక్కలు నాటిన 4వ సంవత్సరం నుంచి పియోని పువ్వు పుష్పించడం ప్రారంభమవుతుంది. ఆ తరువాత 20 సంవత్సరాల పాటు ఈ పుష్పాలను మొక్క నుంచి పొందగలమని శాస్త్రవేత్తలు వివరించారు. పాలంపూర్లో ఇప్పటికే రాష్ట్ర తొలి తులిప్ గార్డెన్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి పియోనీ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇది పర్యాటకానికి కూడా బలమైన ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించనుంది. పూల సాగుతో పాటు పర్యాటక అభివృద్ధి కూడా లక్ష్యంగా పెట్టుకున్న శాస్త్రవేత్తలు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇదొక మైలురాయిగా నిలవనుందని పేర్కొంటున్నారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే 4 పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. యమునోత్రి, గంగోత్రిలోని ఆలయాలను భక్తుల దర్శనం కోసం తెరిచారు. గంగోత్రి ఆలయాన్ని వివిధ రకాల పువ్వులతో స్వరంగ సుందరంగా అలంకరించారు. అయితే కేదార్నాథ్లోని శ్రీ కేదార్నాథ్ ఆలయాన్ని మాత్రం మే నెల 2వ తేదీన, బద్రీనాథ్ ఆలయాన్ని మే 4న తెరవనున్నారు. కాగా ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. తొలుత మహారాష్ట్రలో జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ ఆడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ను ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్ను దాదాపు 25 దేశాల మంత్రులు భాగస్వామితో గ్లోబల్ మీడియా డైలాగ్ను భారతదేశంలో నిర్వహించనుంది. కేరళలో విజయంజుమ్ అంతర్జాతీయ డీప్ వాటర్ బహుళ సార్థక ఓడరేవును ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి అంకితం కానున్న కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. మే 2వ తేదీన అమరావతిలో 58,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 6 జాతీయ రహదారి ప్రాజెక్టులు, 1 రైల్వే ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో గ్రేడ్ 1 కెమెరామ్యాన్గా విధులు నిర్వహిస్తున్న షణ్ముగన్ సురేష్ ఈరోజు పదవీ విరమణ చేశారు. 1989లో యూపీఎస్సీ ద్వారా కెమెరామ్యాన్ గ్రేడ్ 2గా గౌహటి దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన బెంగళూరు, హైదరాబాదు, చండీగఢ్ దూరదర్శన్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించారు. ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉన్న సమయంలో సాహసోపేతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. అలాగే ప్రముఖ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ విడుదల సమయంలో కీలక కవరేజ్ అందించారు. అనంతరం 2022లో గ్రేడ్ 1 కెమెరామెన్గా విజయవాడలో పదోన్నతి పొందారు. ఈరోజు విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయన ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఇంజనీర్ ఈ రవికుమార్, హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ బి వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఇంజనీర్ తాతారావు, ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప నష్టాల్లో చవిచూశాయి. ఈ ఉదయం 80,370 పాయింట్ల వద్ద ఉత్సాహంగానే ప్రారంభమైన సెన్సెక్స్ ఆరంభంలో కాసేపు లాభాల్లో పయనించింది. ఇంట్రాట్రేడ్లో 80,525 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం మదుపర్ల లాభాలతో
స్వీకరణతో ఒత్తిడికి గురైన సూచి ఒక దశలో 79,879 కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు కాస్త తేరుకొని 46 పాయింట్ల స్వల్ప నష్టంతో 80,242 వద్ద ముగిసింది. ఇటు నిఫ్టీ కూడా అత్యల్ప 2 పాయింట్ల నష్టంతో 24,334 వద్ద స్థిరపడింది. ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు కోస్తాంధ్రలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు కొన్ని చోట్ల ఎండ తీవ్రత ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రేపు ఎల్లుండి ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.